శంషాబాద్ లోని కాకతీయ ఓల్డేజ్ హోమ్ మనందరికీ తెలుసు. పెద్దవాళ్ళకి అవకాశం లేని వాళ్ళకి ఎంత చక్కగా అకామిడేషన్ అరేంజ్ చేశారు, అక్కడ వాళ్ళు ఎలా అందిస్తున్నారు సర్వీస్ ని మనందరం చూసాం. వాళ్ళకి సంబంధించినటువంటిదే ఇప్పుడు ఈ కాకతీయ రీహాబిలిటేషన్ సెంటర్ అన్నమాట. గోపానపల్లిలో నల్లగండ్ల సర్కిల్ దగ్గరలో ఉంది. చాలా బాగుంది అంట, అది కూడా మనం చూద్దాం ఇప్పుడు. జనరల్ గా ఏంటంటే ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదంటే ఏదైనా సర్జరీస్ అయి ఉండొచ్చు, లేదు అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళని చూసుకోవడానికి ఎవరు లేరు అనే ఒక చిన్న భయం కూడా మనలో ఉంటుండొచ్చు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు వాళ్ళని చూసుకోవడానికి ఎవరూ లేక వాళ్ళని వదిలిపెట్టి మనం బయటికి సరిగ్గా వెళ్లి మనస్ఫూర్తిగా పని చేసుకోలేక ఇలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటపడేయడానికి సరిగ్గా అలాంటి అవసరం ఉన్న వాళ్ళకే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ అన్నమాట. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వయసుతో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి కావచ్చు, వీళ్ళు ఇక్కడ అనేక రకాలైనటువంటి సదుపాయాలని సమకూర్చారు. అవేంటో ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఎలాంటి వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉందో కూడా చూద్దాం రండి. లోపలికి వచ్చాము, ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి, ఎలా ఉంది మీ కాకతీయ ఓల్డేజ్ హోమ్? చాలా బాగుంది మేడం. చాలా కంఫర్ట్ గా ఉన్నట్టున్నారు అందరూ అక్కడ, ఎందుకంటే గతంలో నేను వచ్చినప్పుడు చూసాను. సేమ్ అలాగే వాళ్ళ లాంటి వాళ్ళకు ఇబ్బందులు కలిగేటువంటి. అవును మేడం, ఆ ఇబ్బందులు తొలగించేదానికి పెట్టినటువంటిది అనుకుంటా ఇది. అవును మేడం, లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు వాళ్ళ కన్సర్న్స్ విన్నారు కదా మేడం. దాంట్లో ఏమవుతుంది అంటే మేడం, ఆఫ్టర్ క్రాసింగ్ 75-80 ఇయర్స్ మా దగ్గర వచ్చి 2-3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో కొద్ది మంది మేబీ హెల్త్ ఇష్యూస్ వల్ల బెడ్ రిడన్ అవుతున్నారు, కొంతమందికి స్ట్రోక్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మేము అక్కడ హ్యాండిల్ చేయలేకపోతున్నాం, వాళ్ళని రీహాబ్ పంపిస్తున్నాము. రీహాబ్ డెఫినెట్లీ మేడం, అందుకని ఆ రీహాబ్ సెంటర్ ఏదో మీరే పెట్టారు, మేము స్టార్ట్ చేసాం మేడం. వేరే దగ్గరికి పంపించకుండా వాళ్ళ ఇబ్బంది అంటే మేడం ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కాస్ట్ కటింగ్ కొద్ది బడ్జెట్ లో మేనేజ్ చేయాలని మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం మేడం. ఇది ఎందుకంటే ఇది ఓన్ ప్రమిసెస్ మేడం, ఇది కూడా అది రెంటల్ టెన్షన్స్ అవేం లేదు. బట్ మేము బడ్జెట్ లో వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తో పెట్టాం. మీరు ఒక్కసారి చూడాలి సర్వీసెస్ చూసిన తర్వాత. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా? గ్రౌండ్ ఫ్లోర్ మేడం, ఇది క్యాబిన్స్, కన్సల్టేషన్ క్యాబిన్స్. పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సిక్ అయినా ఇక్కడ కన్సల్టెంట్స్ ఉంటారు మేడం. వాళ్ళకి లేదు బయట నుంచి వచ్చిన వాళ్ళని కన్సల్ట్ చేసి ఇక్కడ నుంచి కొన్ని ఓపీస్ కూడా చూస్తారు ఇక్కడ. డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు మేడం, అవైలబుల్. ఫిజియోథెరపిస్ట్ 24 hours ఉంటారు మేడం. ఫిజియోథెరపీ సర్వీసెస్ కూడా మాకు రౌండ్ ద క్లాక్ అవైలబుల్. అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు, చేసుకోవచ్చు. రిమైనింగ్ కన్సల్టెంట్స్ కూడా మనకి న్యూరోఫిజిషియన్, ఆర్థోపెడిషియన్ వీళ్ళు వస్తుంటారు మేడం. పైన వాళ్ళకి సర్వీస్ ఉంటారు. నేను చూసాను ఫార్మసీ కూడా అవైలబుల్ ఉన్నాయి, మెడిసిన్స్ కూడా అన్ని 24/7 కాకతీయ ఓల్డేజ్ హోమ్ అదే గుర్తుకొస్తుంది అక్కడ రాగానే. రైట్, ఇదేంటండి? ఇది ఎవరైతే బెడ్ రిడన్ మనం అడ్మిషన్ తీసుకునే ముందు ఎగ్జామిన్ చేయడానికి. ఓకే, వాళ్ళకి అన్ని బేసిక్ ఫార్మాలిటీస్ అన్ని ఎగ్జామిన్ చేసి తీసుకుంటాం. ఇది గ్రౌండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎంత వరకు ఉంది? 4 floors ఉన్నాయి మేడం. 5th floor కిచెన్ ఉంటుంది. వీళ్ళకి కుకింగ్ కూడా ఇక్కడ అంటే ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి 5th floor కిచెన్, స్టాఫ్ అకామిడేషన్ ఉంటుంది మేడం. స్టాఫ్ కూడా రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. స్టాఫ్ మళ్ళీ బయటికి వెళ్ళి ఫుడ్ తిని లేట్ చేసి లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి అట్లా కాకుండా ఇక్కడే పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్ నీడ్ చాలా ఉంటుంది మేడం. బెడ్ రిడన్ అంటేనే మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంటుంది. నర్సింగ్ కేర్, హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఉన్నాయి, అందుకోసం అకామిడేషన్ ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఓకే, ఉన్నారండి ఎవరైనా పేషెంట్స్? ఉన్నారు మేడం. చూద్దామా? ఇవేనండి రూమ్స్? ఓకే, ఇలా ఎన్ని రూమ్స్ ఉన్నాయండి? మొత్తం 30 rooms ఉన్నాయి. అన్ని ఇండివిజువల్ రూమ్స్, ఒక 2 డార్మెంటరీలు కూడా ఉన్నాయి. సపోజ్ అఫోర్డబిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి షేరింగ్ కూడా ఇస్తున్నాము. డార్మెంటరీస్ కూడా 2 డార్మెంటరీస్. కానీ రూమ్స్ చాలా హైజీనిక్ గా బాగున్నాయండి. అంటే హాస్పిటల్ అనే ఫీలింగ్ ఏం రావట్లేదు. అంటే నిజానికి హాస్పిటల్ కాదనుకోండి, రీహాబ్ సెంటర్ కదా. ఏంటండి ప్రాబ్లమ్, ఎప్పటి నుంచి ఉన్నారు? యాక్చువల్గా మా పెదనాన్న గారు మేడం, యాక్చువల్గా వీళ్ళ పిల్లలు వచ్చేసి జాబ్ పర్పస్ ఢిల్లీలో ఉంటారు. ఒక 1.5 month నుంచి ఏంటంటే నీకు షుగర్ పేషెంట్ అనమాట. దాంతో ఏంటంటే కొద్దిగా రీనల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. రీనల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కాళ్ళు కూడా వాపుని చూసారా, సిల్లైటిస్ ఫామ్ అయిందనమాట. సో ఆల్రెడీ ఒక 4-5 days హాస్పిటల్ అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసిన తర్వాత అతను డిశ్చార్జ్ అయిన తర్వాత ఏంటంటే కంటిన్యూగా హాస్పిటల్లో ఉండాలని ఏం అవసరం ఏమి ఉండదు. అలా అని కూడా ఇంట్లో కూడా ఉంచుకోలేము అనమాట యాక్చువల్గా అయితే. మెడికల్ సపోర్ట్ ప్లస్ ఇంకో ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కదా మేడం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 month హాస్పిటల్లో ఉంచాలంటే ఆ రూమ్ రెంట్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ చాలా హై ఉంటుంది. అందుకోసం మేడం యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఫిజియోథెరపీ సర్వీసెస్ ప్లస్ టైం టు టైం మెడికేషన్, నర్సింగ్ సర్వీసెస్, ఆ తర్వాత యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యాథెటర్స్ కానీ ఇవన్నీ మనం ఇంట్లో వేయలేం కదా మేడం యాక్చువల్గా అయితే. సో అందుకోసం ఆ సపోర్ట్ కోసం ఇక్కడ చేసాం మేడం. ఇక్కడ కొద్దిగా రీజనబుల్ ప్రైసెస్ లో కంఫర్ట్ గా ఉంది మేడం యాక్చువల్గా అయితే. అంటే ఇంట్లో మనం చేయలేని సర్వీసెస్ వీళ్ళు అఫోర్డబుల్ ప్రైసెస్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
చేస్తున్నారు మేడం యాక్చువల్గా అయితే. అందుకు ఆ కంఫర్ట్ కోసం ఇక్కడ అడ్మిట్ చేసాం అన్నమాట. మరి మీరెందుకు ఉన్నారు? మీరు అవసరం లేదు యాక్చువల్లీ. లేదు మేడం, యాక్చువల్లీ నేను విజిట్ కోసం వచ్చాను యాక్చువల్లీ చూడడానికి వచ్చాను అనమాట మామూలుగా అయితే. కానీ కంప్లీట్ కేర్ వీళ్ళే తీసుకుంటారు అన్నమాట. అదే మీరు ఎప్పుడన్నా వచ్చి చూసిపోతారు. నేను ఇక్కడ అంటే ప్రైవేట్ దాంట్లో జాబ్ చేసుకుంటూ ఉంటాను మేడం. ఆ మధ్యలో వచ్చి ఒకసారి మానిటర్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ఏం పేరమ్మా? లక్ష్మి అండి. ఎందుకు వచ్చారు ఇక్కడకు? ఎందుకు ఎప్పటి నుంచి ఉన్నారు? 2-3 నెలల నుంచి ఎందుకు వచ్చారు? బీపీ షుగర్ టాబ్లెట్లు ఇస్తున్నారండి ఇక్కడ, అన్ని టాబ్లెట్లు ఇస్తున్నారు. మా మరి ఇంట్లో ఇంటి దగ్గర ఉండొచ్చుగా? మర్చిపోతున్నానండి, నాకు ఎవరు లేరు, అందరు బయట ఉన్నారు. పిల్లలందరూ వేరే చోట ఉంటారా? వేరే చోట అమ్మరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంటి దగ్గర ఉండి మర్చిపోతున్నారా టాబ్లెట్లు? మర్చిపోతున్నానండి. మరి ఇక్కడ ఇక్కడ వేస్తున్నారండి, ఇస్తున్నారు సిస్టర్లు టైంకి అన్ని ఇస్తున్నారు. మరి ఫుడ్ కూడా ఇస్తున్నారండి. ఎలా ఉంది? ఫుడ్ బాగుందా? బాగానే ఉందండి, అంత బాగానే ఉంది. సో ఇక్కడే ఉంటారా అయితే? ఉంటామండి. ఏ ఊరు అసలు మీది? మేము చాలా అయిందండి ఇక్కడికి వచ్చి, మాది ఆంధ్ర అండి. హైదరాబాద్ ఉండేది అసలు అయితే? ఉండేది. ఏమైందండి? మీకు ఏమవుతారు? మా డాడీకి బీపీ ఉండే మేడం. మా డాడీ బీపీ ఉండే, బ్రెయిన్ బెడ్ క్లాట్ అయింది. ఇంతకుముందు యశోలో జాయిన్ చేసినాం. అక్కడ కొంచెం మాలేక సర్జరీ మా సర్జరీ ఏం కాలేదు మేడం. ఓన్లీ ఫిజియోథెరపీ చేయలేపలేకపోతే కాలు లేపలేకపోతే అక్కడ. ఇక్కడ కొంచెం వచ్చినాక కొంచెం 25 days అయింది. కొంచెం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, కొంచెం మెల్లగా నడుస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాం. ఇక్కడ ఫుడ్ మొత్తం అంతా బాగుంది. ఫుడ్ కూడా వాళ్ళే కదా? ఫుడ్ మొత్తం వాళ్ళే మేడం. బాగుంటుంది మేడం, అంతా బాగానే ఉంటుంది. మరి మీరు ఉన్నారు ఎందుకు ఇక్కడ? మా మమ్మీ కూడా వెళ్తే వాళ్ళేమో, మీ ఇంట్లో ఉంది, నేను చూసుకుంటాను డాడీ. అప్పుడప్పుడు వచ్చి చూస్తారా? మేడం మొత్తం 24 ఇక్కడ వదిలేసా, ఇక్కడ చూసుకుంటారు స్టాఫ్ మొత్తం బాగా. మీరు ఎప్పుడన్నా వస్తారా? మేడం. ఈమెకి ఏంటండి ప్రాబ్లమ్? యాక్చువల్గా ఈమెకి ఒక 3 months బ్యాక్ నీ రీప్లేస్మెంట్ అయింది మేడం సర్జరీ. పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్ వచ్చి సర్జరీ కొద్దిగా ఫెయిల్ అయింది. అప్పటి నుంచి ఆమె నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇన్ఫెక్షన్ ఉంది, వాళ్ళు మళ్ళీ రీసర్జరీ చేయాలి. 6 months తర్వాత ప్లాన్ చేస్తున్నారు. కంప్లీట్ నడవలేకపోతుంది. ఇంట్లో ఎవరు ఉండరు మేడం చూసుకోవడానికి. అందుకని వాళ్ళ పిల్లలు ఇక్కడ జాయిన్ చేశారు. వీళ్ళు వీక్లీ వన్స్ వచ్చి చూసిపోతుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గింది మేడం. ఫిజియోథెరపీ కూడా రెగ్యులర్ చేస్తున్నారు. అంటే పెయిన్ కంపేర్ చేస్తే చాలా రిలీఫ్ అయింది ఆమెకి. పెయిన్ వచ్చినప్పుడు సిస్టర్స్ ఉంటారు, పెయిన్ కి వాటికి మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ హ్యాపీగా ఉన్నారు. కొంచెం నడుస్తారా అండి ఇప్పుడు? ఒక్క కాళ్ళు కంప్లీట్ గా ఇబ్బంది మేడం, నడవలేరు. ఆమె ఫిజియోథెరపీ చేస్తున్నారు. మరి అంటే నెక్స్ట్ సర్జరీ ఉంటుంది మేడం. ఇంప్లాంట్ ఇన్ఫెక్ట్ అయింది కదా మేడం, తీసి నెక్స్ట్ సర్జరీ ఉంటుంది వాళ్ళకి. వాష్రూమ్ అట్లా వాటి కోసం హెల్పర్స్ ఉన్నారు మేడం, తీసుకెళ్తారు. సో ఇలాంటి వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఉన్నారండి మన దగ్గర? ఉన్నారు మేడం, ఇంకా ఒకసారి చూద్దాం. ఫిజియోథెరపీ రూమ్ కూడా చూపించండి. చూసి ఏమైందండి తనకు? మార్నింగ్ మేడం, నేను మహేష్, మా వైఫ్ గాయత్రి. ఆమె May 15th బైలేటరల్ నెక్రోసిస్ అయిందన్నమాట బోన్. సో సర్జరీస్ అయింది, హిప్ రీప్లేస్మెంట్ 2. సో ఆమె 1 week తర్వాత డిశ్చార్జ్ చేశారు. అక్కడ హై ఎక్స్పెన్సివ్ కాబట్టి సో నేను కూడా ఉండలేను ఫుల్ టైం, ఎందుకంటే నేను కూడా ఎంప్లాయ్ కాబట్టి కుదరదు. సో ఇక్కడ నియర్ బై ఎవరు లేరు చూసుకోవడానికి. సో అందువల్ల ఇక్కడ తీసుకొచ్చి 1 month ప్యాకేజ్ కింద జాయిన్ చేస్తాం. సో బెటర్, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు టైం టు టైం ఇస్తున్నారు, నో ఇష్యూస్. ఎక్సర్సైజ్ చేస్తుంది, బెటర్, చాలా నడుస్తుంది. ఇంతకు సపోర్ట్ ఉండేది, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకుంటుంది, హ్యాపీగా ఉంది. ఇంకా 4-5 days చూసి డిశ్చార్జ్ చేసేసుకుంటాం. ఫుడ్ అది బాగానే ఉంటుంది, ఫుడ్ అన్ని బాగుంటాయి, నో ఇష్యూ. మీరు అప్పుడప్పుడు వచ్చి చూసి వీక్లీ వన్స్ లేదా 2 days 3 days వచ్చి చూసి వెళ్తుంటారు. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ గా ఉన్నారు కదా, అసలు ఎవరు వస్తారు ఇక్కడికి? మీరు ఎలాంటి సర్వీసులు వాళ్ళకి ఇస్తుంటారు? ఇక్కడికి మోస్ట్లీ ట్రామా కేసెస్ వస్తారు, ఫ్రాక్చర్స్ అవి అయిన వాళ్ళు, పెరాలసిస్, న్యూరోలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. మోస్ట్లీ మనకి బెడ్ రిడెన్ వస్తారు ఎక్కువ, అంతేనా? అంతే. ఓకే. వాళ్ళకి ఫంక్షనల్ ఇండిపెండెన్స్, వాళ్ళకై వాళ్ళే పనులు చేసుకునేలాగా వాళ్ళకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవి ప్రొవైడ్ చేస్తాము. పల్మనరీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే చెస్ట్ ఫిజియో అవి చూసుకుంటాము. ఏమైందండి? ఎప్పుడు జాయిన్ చేశారు? ఏమైంది? మేము మా అమ్మగారిని ఒక 1 month ముందు జాయిన్ చేసాము. మేము ఇక్కడే ఉంటున్నాము. యాక్చువల్గా మేము ఉండేది ఒక 15 kilometers ఏరియాలో. మేము ఆఫీస్లో బిజీగా ఉండేది వల్ల మాకు ఆమె పైన అంత శ్రద్ధ వేయడానికి వీలు కావటం లేదు. అందువల్ల తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసాము. వీళ్ళు అంతా బాగా చూసుకుంటారు. అసలు మనకు ఇంట్లో ఎలాగ ఫీల్ అవుతుందో తను అలాగే ఫీల్ అవుతుంది. అంతా బాగా కేర్ తీసుకుంటున్నారండి, ఏమీ ప్రాబ్లం లేదు. సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు మనకి ఇంట్లో అంత సర్వీస్ చేయలేము, కానీ ఒక మనిషితో సర్చ్ చేస్తాం అంటే సర్ది చేస్తాం, కానీ ఇక్కడ వీళ్ళు 2-3 వచ్చి అటెండ్ అవుతూ ఉంటారు ఆమెకు కావాల్సినప్పుడు. ఏం ప్రాబ్లం అండి అసలు? ఆమెకి ఏం ప్రాబ్లం లేదు, వయసు ఒకటే అంతే. ఆమెకు వయసు ఒకటే ప్రాబ్లం. ఆమెకు ఎటువంటి అంతే, దానికి అసిస్ట్ చేస్తే చాలు, అది వీళ్ళు చూసుకుంటున్నారు బాగా. మనకి ఏ లేటు లేదు. నేను వారానికి ఒకసారి 2 సార్లు వచ్చి నేను చూసుకెళ్తా ఉంటాను. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో చాలా పెద్ద హాల్ ఉంది, స్పేషియస్ గా ఉందన్నమాట. దీన్ని దేనికి యూటిలైజ్ చేస్తారో కృష్ణమోహన్ గారిని అడుగుదాం. కృష్ణమోహన్ గారు, దీన్ని దేనికోసం అండి? మొత్తం హాల్ అంతా ఎంటీగా పెట్టేశారు, ఎందుకు? యాక్చువల్ గా దీనికి ఆర్డర్ చేసాం మేడం, రైలింగ్ తో సపోర్ట్ తీసుకొని వాకింగ్ చేయడానికి. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు, అంటే మరి సిక్కున్న వాళ్ళే ఉంటారు కదా మేడం, రైలింగ్ సపోర్ట్ తీసుకొని నడిచే వాళ్ళ కోసం ఇక్కడ ఒక వాక్ వే లాగా చేస్తున్నాము.
ప్లస్ లైబ్రరీ లాగా కూర్చొని చదువుకోవడానికి రూమ్ లోనే 24 అవర్స్ ఉన్న వాళ్ళకి బోర్ అవును, ఫీల్ అవుతారు అవును. కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ ఫ్లోర్ ని కన్వర్ట్ చేస్తున్నాం. రైట్ అండి, ఒకసారి కిందకి వెళ్దాం. కృష్ణమోహన్ గారు మొత్తం చూసానండి ఇప్పుడు నేను. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి సర్వీస్ ఇవ్వటం కూడా మామూలు విషయం కాదండి. ఎందుకంటే బెడ్ రిడన్ లో ఉండి వాళ్ళు రకరకాల ఇష్యూస్ తో ఉన్నప్పుడు చాలా ఇరిటేటింగ్ గా ఉంటారు. తర్వాత ఎప్పుడు ఎవరు సర్వీస్ చేస్తారు పర్ఫెక్ట్ గా అని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకోలేరు. అలా అని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టి బయటికి వెళ్ళలేరు. ఉన్న పిల్లలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు, వైఫ్ కానీ హస్బెండ్ కానీ. ఇందాక ఒక ఆమె అక్కడ ఉన్నారు, హస్బెండ్ వర్క్ చేస్తారని చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నిజంగా చెప్పాలంటే కాకతీయ రీహాబ్ సెంటర్ అనేది ఫైనల్ సొల్యూషన్ కూడా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇది? ఇలాంటి సర్వీస్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? తర్వాత ఇంత సర్వీస్ ఇస్తున్నారు కదా, ఎంత ఛార్జ్ చేస్తారు? అఫోర్డబుల్ ఉంటుందా లేదా అన్నీ చెప్పండి డీటెయిల్గా. మేడం 5 years నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపిస్తున్నాం మేడం. శంషాబాద్ మీరు చూపించారు. ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతామంటే 100% ఆక్యుపెన్సీతో నడుస్తుంది. ప్లస్ 5 years నుంచి అరౌండ్ బిట్వీన్ 60 to 90 years మధ్యలో ఉన్న ఎల్డర్ పీపుల్ చాలా స్టడీ చేసాం మేడం. వాళ్ళు సిక్ అయినప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో మేనేజ్ చేయలేనప్పుడు, బెడ్ రిడన్ అయినప్పుడు వాళ్ళు ఏమవుతుంది మేడం, వాళ్ళకి అటెండర్ పెట్టాల్సి వస్తుంది పర్సనల్ గా. ఈచ్ రూమ్ కు ఒక అటెండర్ పెట్టినప్పుడు వాళ్ళ అఫోర్డబిలిటీ ఇష్యూస్ చాలా వస్తుంది మేడం. అటెండర్ ఒక 25,000 లేని వర్క్ చేయట్లేదు ఎవరు, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అప్పుడు కాస్ట్ 60-65,000 అయిపోతుంది వాళ్ళకి అక్కడ. అలాంటి వాళ్ళకి బడ్జెట్లు ఇక్కడ ఏమవుతుంది మేడం, రీహాబ్ ఓన్లీ బెడ్ రిడన్ ఉన్నప్పుడు ఒక కేర్ టేకర్ ఒక 2-3 మెంబర్స్ని చూసుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైస్లో కంప్లీట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బెడ్ రిడన్ పేషెంట్కి మేడం ఎనీ టైం డాక్టర్ నీడ్ ఉండొచ్చు, లేకపోతే ఫిజియోథెరపీ సర్వీసెస్ అవసరం అవుతుంది. అది ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ప్రొవైడ్ చేయలేము మేడం. ఇక్కడ రౌండ్ ద క్లాక్ ఫిజియోథెరపిస్ట్ అవైలబుల్ ఉంటారు మేడం. 24 hours వాళ్ళకి చెస్ట్ ఫిజియో అనుకోండి, పల్మర్ ఇష్యూస్ రాకుండా అన్ని చూసుకుంటారు వాళ్ళు ఫిజియోథెరపీ వాళ్ళు. దాన్ని బడ్జెట్లో తీసుకురావడానికి మేడం ఇది మా ఓన్ ప్రమిసెస్. ఈవెన్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఓన్ ప్రమిసెస్ ఇది కూడా. కాబట్టి కొద్ది బడ్జెట్లో చేద్దాం అనుకున్నాం మేడం. పర్ డే బయట మీరు కంపేర్ చేసుకుంటే 3,000 to 4,000 ఉంది నార్మల్ బెడ్ రిడన్కి. వాళ్ళు ఓన్లీ డైపర్ చేంజ్, ఫుడ్ ఫీడింగ్ వరకే ఉంటుంది. మా దగ్గర 1,500-2,000 లోపలే కంప్లీట్ అయిపోతుంది మేడం వాళ్ళకి పర్ డే. ఫిజియోథెరపీ అన్ని ఇంక్లూడెడ్ దాంట్లోనే ఉంటుంది మేడం. బడ్జెట్లో అవుతుంది. అంటే కొంతమంది పెన్షనర్స్ కనీసం 40-50,000 పర్ మంత్ లో మేనేజ్ చేయాలన్నా మీకు షేరింగ్ రూమ్స్ ఉన్నాయి, షేరింగ్ రూమ్స్ లో మేనేజ్ చేయొచ్చు వాళ్ళని. ఫిజియోథెరపీ సర్వీసెస్ కూడా కొద్ది మినిమల్ చార్జెస్ లోనే ఉంటుంది మేడం వాళ్ళకి అందరికి. అంటే బడ్జెట్ లో చేయాలని ఇంటెన్షన్ తో చేశాం మేడం. బడ్జెట్ అని మీరు చూసుంటారు మేడం, అన్ని అంటే మెయింటెనెన్స్ 3 star మెయింటెనెన్స్ రూమ్స్ అన్ని కూడా సర్వీసెస్. హాస్పిటల్ కంటే హాస్పిటాలిటీ ముఖ్యం, అది మీ దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం మా ఎక్స్పీరియన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంది కాబట్టి వన్స్ వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉన్న వాళ్ళు 24 hours రూమ్ లో ఉన్నప్పుడు సైకలాజికల్ గా చాలా ఇష్యూస్ ఉంటాయి. కరెక్ట్. వాళ్ళని కంప్లీట్ మేము ఎంగేజ్ చేస్తున్నాం. మార్నింగ్ టు ఈవినింగ్ షెడ్యూల్ ఎంగేజ్ చేస్తున్నాం వాళ్ళకి. మార్నింగ్ కొద్ది స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్పిరిచువల్, మధ్యలో మా దగ్గర కౌన్సిలర్స్ ఉన్నారు మేడం. వాళ్ళకి 1.5 hour ఒక్కొక్కరితో స్పెండ్ చేస్తారు డైలీ. మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour. వాళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుంది మేడం. మీన్ టైం మీరు ఫస్ట్ ఫ్లోర్ చూసారు, ఫస్ట్ ఫ్లోర్ కూడా మేము మాడిఫై చేసే పర్పస్ కూడా అదే మేడం. వాళ్ళు వీల్ చైర్ లో తీసుకొచ్చి వీల్ చైర్ లో తిప్పినా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి సర్వీసెస్ అన్ని మేము నేర్చుకున్నాం. వీళ్ళు ఎల్డర్ పీపుల్కి ఏమేమి అవసరమో అవన్నీ చూసి సర్వీస్ ఇస్తున్నాం మేడం విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. అదే మీకు ఏంటంటే కాకతీయ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కాబట్టి మీరు ఇంకా బాగా చూసుకోగలరు. ఆల్రెడీ అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. మేము ఇక్కడ పెట్టే ముందు కూడా అక్కడ ఉన్న ఎల్డర్ పీపుల్ తో చాలా మందిని అడిగాం మేడం. రీహాబ్ అంటే ఏ రకంగా ఉండాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళు అన్ని చెప్పుకోలేరు. అలాంటి వాటి వాళ్ళ కోసం అడిగి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం మేడం. ఆ రైలింగ్ తో వాకింగ్ చేయాలనేది కూడా వాళ్ళు ఇచ్చిన సజెషన్. ఇది ఉంటే అది పెడుతున్నాం. అట్లా వాళ్ళ సజెషన్స్ తీసుకొని మేము ప్లాన్ చేస్తాం. ఓన్లీ మన కాకతీయ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వాళ్ళకి ఎల్డర్ పీపుల్ ఇస్తారా సర్వీస్? ఎవరికైనా ఇస్తాం. ఓల్డ్ ఏజ్ పీపుల్ రావచ్చు మేడం. పోస్ట్ ఆప్ నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు రావచ్చు. 1 month 15 days ఫిజియోథెరపీ సర్వీస్ కోసం వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ సిటీలో జనరల్ గా మేడం ఇప్పుడు పిల్లలు ఇక్కడ వర్క్ చేస్తుంటారు డిఫరెంట్ ఐటీ కంపెనీస్ లో. వాళ్ళ పేరెంట్స్ కి నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ అప్పుడు ఇక్కడ వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ చేయిస్తారు. చేసిన తర్వాత మేడం 5 days వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంట్లో హ్యాండిల్ చేయడం చాలా పెయిన్ఫుల్ ఉంటుంది మేడం రీప్లేస్మెంట్స్. అలాంటి వాళ్ళ కోసం ఇది మంచి సెంటర్ మేడం. వాళ్ళు 15 days 20 days ఇక్కడ ఉంచుకోవచ్చు. పెయిన్ మేనేజ్మెంట్ మేము చేస్తాం, ఫిజియోథెరపీ ఉంటారు, కొద్ది రీజనబుల్ కాస్ట్ లో అవుతుంది, వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత 15 days తర్వాత రివ్యూ అయిన తర్వాత ఒక్కసారి ఇంటికి పంపించినా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్రాబ్లం ఉండదు. ఒక డాక్టర్ గా మీకు మరింత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇలాంటి సెంటర్ ని అంటే రీహాబ్ లాంటి సెంటర్ ని నడపడం మీకు మరింత ఈజీ అవుతుందేమో. డైలీ అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ వెళ్ళైతే మనం కాకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో చూసాము. అది కాకుండా డే టు డే ప్రాక్టీస్ నేను ఆంకాలజిస్ట్ని. సో వాళ్ళ సఫరింగ్స్ ఎట్లా ఉంటాయి, ఒక్కసారి పేషెంట్ సిక్ అవ్వగానే యాటిట్యూడ్ వాళ్ళ అప్పుడప్పుడు క్లోజ్ రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొంచెం వాళ్ళ సఫరింగ్స్ చూసినాక అనిపించింది డెఫినెట్గా
ఒక రీహాబ్ సెంటర్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని, సో అన్ని ఎక్స్పీరియన్స్తో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మేడం. సో ఇప్పుడు మీకు వస్తున్నటువంటి పేషెంట్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందండి? వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నుంచి కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? సర్వీస్ విషయంలో కావచ్చు, సేమ్ టైము మెడికల్ సపోర్ట్ సో విషయంలో ఇక్కడ సర్వీసెస్ గురించి మాట్లాడితే మేడం, ఫిజియోథెరపిస్ట్ ఆల్మోస్ట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 ఉంటారు. ఓకే. వాళ్ళ నీడ్ బట్టి వాళ్ళు ఒకవేళ వాక్ చేయగలిగితే కనుక ఫిజియోథెరపీ రూమ్లో ఫిజియోథెరపీ చేపిస్తాము. లేదు అంటే కనుక పేషెంట్స్ బెడ్ సైడే ఫిజియోథెరపీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇది హాస్పిటల్ అయితే కాదు, బట్ స్టిల్ హాస్పిటల్లో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఫార్మసీ 24/7 ఉంటుంది. నర్సింగ్ స్టాఫ్ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ద డే ఉంటారు. ఓకే. ఫ్లోర్కి 2-3 నర్సింగ్ స్టాఫ్ని పెట్టాము. ఒకవేళ పేషెంట్కి నీడ్ ఉందంటే కనుక 1 పేషెంట్కి 1 నర్సింగ్ స్టాఫ్ కూడా ప్రొవైడ్ చేద్దామని అనుకున్నాను మేడం. తర్వాత అంబులెన్స్ సర్వీస్ ఉంది. ఇది కాకుండా మరి ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ పేషెంట్ కావాలి ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ మా దగ్గర 1 month ఉంటారు, 1 month ఉంటారు, 2 months ఉంటారు కొందరు. అప్పుడప్పుడు వాళ్ళకి షుగర్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే వేరే కోమార్బిడిటీస్ రావచ్చు. సో వాళ్ళకి నిజంగా అవసరం ఉందంటే కనుక అంబులెన్స్లో వాళ్ళని నియర్ బై హాస్పిటల్ వాళ్ళ చాయిస్ ప్రకారం షిఫ్ట్ చేస్తాము. తర్వాత డ్యూటీ డాక్టర్ మేడం. డ్యూటీ డాక్టర్ 24 hours ఉంటారు. ఇన్ నీడ్ పేషెంట్కి ఏమైనా రాత్రి ఏమైనా ఇబ్బంది అయినా సరే డ్యూటీ డాక్టర్స్ వస్తారు. ఒకవేళ ఉన్న పేషెంట్ ఐబీ పేషెంట్స్కి వాళ్ళకి ఏమైనా ఆర్థో కన్సల్టేషన్ కావాలి, ఇంకా వేరే డాక్టర్ కన్సల్టేషన్ కావాలంటే కూడా కంపల్సరీ వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు. ఐదర్ వాళ్ళకి అవసరం వస్తే వాళ్ళ దగ్గరికే పంపిస్తాం, లేదంటే మా కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళు జస్ట్ వచ్చి విజిట్ చేసి కన్సల్టెన్సీ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా ఫుడ్ గురించి మాట్లాడితే వాళ్ళకి రూమ్ సర్వీస్ మేడం, అంతా ఫుడ్ సర్వీస్ యాజ్ మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎట్లా చూసాము అక్కడ డైట్ లైక్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్ అండ్ అగైన్ మళ్ళీ 4 o'clock టీ టైం ఉంటుంది, మళ్ళీ డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక ఫీడ్బ్యాక్ గురించి చూస్తే పేషెంట్స్ కొందరు వచ్చారు, డిశ్చార్జ్ అయ్యారు మేడం. వాళ్ళు మీరు బహుశా రివ్యూస్ కూడా చూడొచ్చు. చాలా హ్యాపీ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా ఎర్లీ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఐ థింక్ స్లోగా. ఇంకో బెటర్ పార్ట్ ఏంటంటే మీ దగ్గర స్టాఫ్ని చాలా మందిని ఇక్కడే ప్రొవైడ్ చేసేసి ఇక్కడనే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అకామిడేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎనీ టైం వీళ్ళకి అందుబాటులో ఉంటారు. అదొకటి మంచి పార్ట్. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా ఎవరికి నీడ్ ఉందో వాళ్ళు మీ రీహాబ్ సెంటర్ని, కాకతీయ రీహాబ్ సెంటర్ ఏదైతే నల్లగండ్ల సమీపంలో గోపానపల్లిలో ఉందో తప్పకుండా విజిట్ చేస్తారని చెప్పి ఒకసారి కన్సల్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ నంబర్స్ అయితే నేను డిస్ప్లే చేస్తానండి కింద. నీడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాటిని ఫాలో అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.